హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో మూడో గ్యారంటీ అమలుకు సంబంధించి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణలో 2 గ్యారంటీలు అయితే అమలు చేశారు. ఇప్పుడు మనకు దీనికి సంబంధించి 4,000 రూపాయలు మనకి పెన్షన్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ అయితే క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే పెన్షన్పై అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకి 4,000 రూపాయలు ఇస్తాము. అదేవిధంగా దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి ప్రజాపాలన అప్లికేషన్స్ నేటితో అయితే ముగియనుంది. సో నేటితో ముగించిన తర్వాత దీన్ని 17 వరకు సిస్టమ్ డేటా ఎంట్రీ అయితే కంప్లీట్ చేస్తామని క్లియర్ కట్గా మనకి కలెక్టర్లకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. గతంలో ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో ఈ నెల నుంచే మనకి 4,000 రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రూపకల్పన చేయబోతుంది. మూడో గ్యారెంటీ అమలు దిశకి అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ముందుగా చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే 2,000 రూపాయలు తీసుకొని ఉన్నారో వారు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం డైరెక్ట్గా వాళ్ళకి ఈ యొక్క నూతన పద్ధతి ఏదైతే కొత్త పద్ధతిలో వాళ్ళకి పెన్షన్స్ అందజేస్తామో ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే ఇస్తాము దివ్యాంగులకి, వీళ్ళందరికీ. అదేవిధంగా ఎవరైతే ఈ పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మనకి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి తంబేసి వాళ్ళ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణలో మనకి ఇప్పటికీ 2 గ్యారెంటీలు అయితే అమలు అవ్వడం జరిగింది. మూడో గ్యారెంటీ ఇది ఖచ్చితంగా మనకి సంక్రాంతి లోపు అయితే గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచించడం జరుగుతుంది. సో ఇంటి వద్దకి వృద్ధులకి వచ్చి పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. గతంలో కాకుంటే ఈసారి కొంచెం మెరుగ్గా ప్రభుత్వం పరిపాలన చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే తెలంగాణలో మనకి పెన్షన్కి సంబంధించిన గుడ్ న్యూస్. ఇంకా ఫర్దర్గా దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకి ప్రస్తుతం అయితే సదరం సర్టిఫికేట్ నెంబర్స్ కావాలనుకున్న సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకుని ఆ నెంబర్ తోటి మీరు కొత్తగా పెన్షన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మొత్తానికైతే న్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.